మన లైఫ్‌లో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయి. వాటిని మనం మార్చలేం. కానీ మన డైలీ డెసిషన్స్ ఎస్పెషల్లీ ఫుడ్, లైఫ్ స్టైల్, థాట్స్ ఇవన్నీ మన కంట్రోల్‌లోనే ఉంటాయి. మన సొసైటీలో చాలా ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. ఎస్పెషల్లీ ఫుడ్ డెసిషన్స్ గురించి, హెల్త్ అండ్ బాడీ వెయిట్ గురించి. మనుషులు జనరల్‌గా 2 రకాలుగా ఆలోచించే వాళ్ళుంటారు. ఒకటి ఉన్నది ఒక్కటే లైఫ్ కదా! నచ్చింది తినాలి, నచ్చింది చేయాలి. 100 సంవత్సరాలు అక్కర్లేదు. కొన్ని సంవత్సరాలైనా నచ్చినట్లు బ్రతికేయాలి అనుకుంటారు. ఈ గ్రూప్‌లో మెజారిటీ ఉంటారు. టేస్ట్ అంటే ప్లెజర్, ఫుడ్ అంటే సెలబ్రేషన్. ఇన్‌స్టంట్ జాయ్, ఇన్‌స్టంట్ కంఫర్ట్. ఎవ్రీ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారు. ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించరు. వీళ్ళకి పెద్ద పెద్ద గోల్స్, ప్లాన్స్ ఏముండవు. కాబట్టి ఓవర్ థింకింగ్ కూడా ఉండదు. టైప్ 2 వీళ్ళు ఫ్యూచర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. హెల్త్ గురించి అయితే వీళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మన బాడీ మన రెస్పాన్సిబిలిటీ అనుకుంటారు. ఒక్క నాలుకను కంట్రోల్ చేస్తే మ్యాక్సిమం ఇయర్స్ హెల్తీగా బ్రతికేయచ్చు అనుకుంటారు. వీళ్ళు ఫుడ్‌ని చూస్ చేసుకొని తింటారు. ఏది హెల్తీ, ఏది అన్‌హెల్తీ అని తెలుసుకొని వాళ్ళది మెడికల్ ఫీల్డ్ కాకపోయినా ఫుడ్ పైన, హెల్త్ పైన పీహెచ్‌డీ చేసేస్తారు. ఇంట్లో, ఫ్యామిలీలో, సొసైటీలో ఫుడ్ పట్ల, హెల్త్ పట్ల అవేర్‌నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. వాళ్ళు చాలా లాంగ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్ చేస్తారు. ఎన్ని ఇయర్స్ బ్రతికినా బ్రతికినంత కాలం ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా జీవించాలనుకుంటారు. వీళ్ళు హాస్పిటల్‌కి ఖర్చు పెట్టకుండా ఉండడం కోసం హెల్తీ ఫుడ్ పైన ఎక్కువ ఖర్చు చేస్తారు. జిమ్‌లు, యోగాలకి ఖర్చు చేస్తారు. ఫస్ట్ టైప్ వాళ్ళు ఫుడ్ అంటేనే సెలబ్రేషన్ అని ఆలోచిస్తే, వీళ్ళు మాత్రం చుట్టూ అందరూ హెల్తీగా తిని, హెల్తీగా ఉంటేనే హ్యాపీనెస్ అనుకుంటారు. దేవుడిచ్చిన ఈ లైఫ్‌ని, ఈ బాడీని చాలా ప్రీషియస్ గిఫ్ట్‌లా ఫీల్ అవుతారు. దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని ఫీల్ అవుతారు. మన శరీరం మన కోసం పనిచేస్తుంది. సో మన డ్యూటీ ఆలోచించి చూస్ చేసుకోవడం. హెల్త్ డెసిషన్స్ అనేవి పర్సనల్. అలాగే రియలైజేషన్ కూడా పర్సనల్. ఎవరి ఆలోచన వాళ్ళకి కరెక్ట్‌గానే కనిపిస్తుంది. ఒకరిని ఒకరు మార్చడం అనేది చాలా కష్టం. ఇప్పుడు నేను చెప్పిన 2 విధాలుగా ఆలోచించే వాళ్ళు కూడా వాళ్ళ వెర్షన్‌లో కరెక్టే. ఇంతకీ మీరెలా ఆలోచిస్తారు? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి, డిస్కస్ చేద్దాం. నాలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హెల్తీ రెసిపీస్ కోసం, యూస్ఫుల్ ప్రొడక్ట్స్ కోసం నళిని డైరీస్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.